బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ కాచిగూడలో బురిడి బాబాను అరెస్టు చేశారు పోలీసులు. కాచిగూడకు చెందిన ఓ మహిళకు జాతకం బాగోలేదని పూజలు చేస్తానని నమ్మించి 1,70,000తో పాటుగా 26 తులాల బంగారం తీసుకున్నాడు. అలాగే ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుని శ్రీకాళహస్తిలో పూజల పేరుతో మహిళ కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఇంటికొచ్చాక తమ ఇంటి డాక్యుమెంట్లు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బురిడి బాబా అక్కడి నుంచి పరారీ అయ్యాడు. బాధిత ఫ్యామిలీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బురిడి బాబాను అరెస్టు చేసి 20 తులాల బంగారాన్ని సీజ్ చేశారు. ప్రజలు బురిడి బాబా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు డీసీపీ నర్సయ్య. హైదరాబాద్ కాచిగూడలో బురిడి బాబాను అరెస్టు చేశారు పోలీసులు. కాచిగూడకు చెందిన ఓ మహిళకు జాతకం బాగోలేదని పూజలు చేస్తానని నమ్మించి 1,70,000తో పాటుగా 26 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అలాగే ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుని శ్రీకాళహస్తిలో పూజల పేరుతో మహిళ కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఇంటికొచ్చాక తమ ఇంటి డాక్యుమెంట్లు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బురిడి బాబా అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత ఫ్యామిలీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బురిడి బాబాను అరెస్టు చేసి 20 తులాల బంగారాన్ని సీజ్ చేశారు. ప్రజలు బురిడి బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు డీసీపీ నర్సయ్య. ఎస్హెచ్ఓ జ్యోత్స్న ఆధ్వర్యంలో డిఐ సురేష్ అండ్ హిస్ టీమ్, నరేష్, ఎస్ఐ నరేష్ అండ్ హిస్ టీమ్ కలిసి ఒక దొంగ స్వామిని అరిగెల సాంబశివుడు అలియాస్ గురూజీ శివస్వామి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, గీతా వైద్య అని వీళ్ళ ఒక లేడీ కాచిగూడ లిమిట్స్లో ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను లెక్చరర్గా పనిచేస్తుండేవాడు. వాళ్ళ పిల్లలు కూడా మంచిగానే చదువుకున్నారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది. అయితే ఈమె లెక్చరర్గా, ఇతను వాళ్ళ హస్బెండ్ లెక్చరర్గా చేసిన కాలేజీలోనే రీసెంట్గా అంటే హస్బెండ్ చనిపోయినాక ఒక 4 monthsకి కాలేజీలో జాబ్ కోసం జాయిన్ అయ్యింది. వశిష్ఠ జూనియర్ కాలేజ్, దిల్సుఖ్ నగర్. సో అక్కడ ఇతన్ని శివస్వామి గురూజీని వాళ్ళ ప్రిన్సిపల్ మేడము, ఇతను మాకు తెలిసిన ఇతను పూజలు చేస్తాడు మంచిగా, మీకు అందరికి ఫ్యామిలీకి కూడా మంచిగా ఉంటుంది, ఈ మధ్యలోనే హస్బెండ్ చనిపోయాడు కదా, మీకు మంచి జరుగుతుంది, మీ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ చదువుతుంది, ఆమె కూడా ఆమె జాతకం కూడా చెడుగా ఉంది, సో ఇతను మంచిగా చేస్తాడు అని ఇతను పరిచయం చేసింది. బట్ వీడు ఆ పరిచయంతో ఆమెకు మీకు మంచి పూజలు చేస్తాము అనే ఉద్దేశంతో 1,70,000 రూపాయలు అడిగాడు ఆమెతోటి. సో అడిగినప్పుడు ఆమె నా దగ్గర అంత లేవు, నేను ఇవ్వలేను అది ఇది అన్నప్పుడు ఇతను బలవంతంగా మీకు అదవుతుంది ఇదవుతుంది అని మాటలు చెప్పేసి ఫోర్స్ఫుల్గా ఒక 26 తులాస్ వరకు బంగారాన్ని తీసుకొని పారిపోయిండు. ఇది వాళ్ళ అమ్మాయికి తెలిసి ఎందుకు అట్లా పూజలు